హైదరాబాద్ షేక్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఓ ఫెర్టిలిటీ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న స్టడీ సెంటర్కు వ్యాపించాయి. అది గత సంవత్సరమే మొత్తం కాలిపోతుంది. 2 ఫ్లోర్లో ఉంటుంది, 2 ఫ్లోర్లు కాలిపోతుంది. ఇప్పుడు ఒకవేళ జరుగుంటే రెండో నష్టం వాళ్ళకి. సురక్షితంగా కాపాడాము, సురక్షితంగా కాపాడాము. బిల్డింగ్ లో పొగ దట్టంగా అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది అద్దాలు పగలగొట్టి పొగ బయటకు వెళ్లేలా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో 3 ఉండగా వారిని కాపాడారు. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేస్తున్నారు. అది గత సంవత్సరమే సురక్షితంగా కాపాడాము. ఫ్రెండ్స్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగిందండి. సుమారు 5 గంటల 20 నిమిషాలకు అట్లా కాల్ రాగానే ఇమ్మీడియట్ గా మా లంగర్ హౌస్, పంజాగుట్ట అండ్ మాదాపూర్ ఈ వెహికల్స్ అన్ని టర్న్ అవుట్ కావడం జరిగింది. బ్రాంటో స్కై లిఫ్ట్ కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ ఫైర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయిందండి. సెకండ్ ఫ్లోర్ అది. సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో అంతా ఏసీ, ల్యాప్టాప్స్, ఫర్నిచర్ ఇవన్నీ ఉన్నాయి అందులో. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డ్యూటీ క్లినిక్ అని ఉంది, ఐవీఎఫ్ సెంటర్ అది. దాంట్లో పేషెంట్లు ఎవరు లేరు. తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఆఫీసు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత 5th ఫ్లోర్ వచ్చి కూడా ఆఫీస్ ఉందండి. రాగానే ఒక 3 పైన చిక్కుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా మా డిపార్ట్మెంట్ సేఫ్గా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇంజూర్డ్ కాలేదు. ఫైర్ మొత్తం అయితే అండర్ కంట్రోల్ ఉందండి. స్మోక్ మొత్తం లోపల మాకు యాక్సెస్ సరిగా లేక స్మోక్ బాగా ఎంగల్పోయింది. దానికంతా యాక్సెస్ తయారు చేసేసి స్మోక్ అంతా బయటికి తీస్తున్నాం. హైదరాబాద్ షేక్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బిల్డింగ్లో 3 ఉండగా అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి ఇప్పటికే లోపల పూర్తి స్థాయిలో పొగను బయటకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. శశి, షేక్పేట్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షేక్పేట్లోని ట్రెండ్స్ బిల్డింగ్లో ఉదయం 5 గంటల 20 నిమిషాలకు మంటలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఇదే బిల్డింగ్లోనే సెకండ్ ఫ్లోర్లో ముందుగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ సెకండ్ ఫ్లోర్లో ఫర్నిచర్తో పాటు ఇతరత్ర సామాగ్రి ఉంటాయి. అదే రెండో ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించిన తర్వాత ఆ మంటలు అంతకంతకు పెరిగి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. పై అంతస్తుల వరకు కూడా ఈ మంటలు పాకాయి. అయితే అప్పటికే మంటలు పూర్తి స్థాయిలో ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి 3 లోపలే ఉండిపోయారు. అనంతరం మంటలను గమనించిన తర్వాత 3 కూడాను పై అంతస్తులో ఉండేటటువంటి టెర్రస్ మీదకి చేరుకుని అక్కడే ఉండిపోయారు. అనంతరం సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇటు లంగర్ హౌస్ నుంచి కాకుండా పంజాగుట్ట, తర్వాత మాదాపూర్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశాయి. అప్పటికే దట్టంగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఫైర్ సిబ్బందికి కొంత ఇబ్బందికర పరిణామాలే ఎదురయ్యాయి. అయితే అప్పటికే పొగ కూడా దట్టంగా కమ్ముకుని ఉండడంతో ఇక మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నంలో కొంత అధికారులకు ఇబ్బందికర పరిణామాలే తలెత్తాయి. అనంతరం సుమారుగా 1 నుంచి 2 గంటల పాటు శ్రమించినటువంటి ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కేవలం ఇంకా దట్టమైనటువంటి పొగ మాత్రం ఇంకా లోపల బిల్డింగ్లో ఉండిపోయింది. అయితే ఆ పొగను బయటికి పంపించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ముఖ్యంగా బిల్డింగ్కి సంబంధించినటువంటి గ్లాస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత అందులో ఉండేటటువంటి పొగని బయటికి పంపించేటటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక ఇదే కాకుండా ఆ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా, కేవలం ఆ 3 మాత్రమేనా, ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అన్న అంశాల గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇదే సందర్భంలో ఫైర్ ఫైటర్స్ కూడా ఆక్సిజన్ మాస్క్లను ధరించి లోపలికి వెళ్తూ ఉన్నారు.
అనంతరం లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అంశాల గురించి కూడా తనిఖీలు ఇంకా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అసలు ఈ మంటలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, అసలు మంటలకు గల కారణాలు ఏంటి, అసలు మంటలు ఏ సందర్భంలో ప్రారంభమైన అంశాల గురించి మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ ఫైర్ ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయండి. ఇక్కడ 5:20 మాకు కంట్రోల్ రూమ్ ద్వారా ఫైర్ రాగానే పంజాగుట్ట ఫైర్, జూబ్లీ హిల్స్ ఫైర్ వెహికల్, పంజాగుట్ట, మాదాపూర్ అండ్ లంగరౌజు, బ్రాంటో స్కైలిఫ్ట్ వెహికల్స్ అన్ని టర్న్అవుట్ అయ్యడం జరిగింది. నేను హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న, రంగారెడ్డి డిఎఫ్ఓ గారు, తర్వాత మాదాపూర్ ఏడిఎఫ్ఓ, హైకోర్టు ఏడిఎఫ్ఓ, సెక్రటేరియట్ అందరూ మా సిబ్బంది అందరూ కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. మాకు యాక్సెస్ లేదు సరిగా. సో 2 స్టేర్ కేసులు అటు మిడిల్ ఒకటి ఉంది, సైడ్కి ఒకటి ఉంది. ఆ నుంచి అద్దాలన్నీ పగలగొట్టి స్మోక్ ఫైర్ అంతా కంట్రోల్ అయింది. స్మోక్ బాగా నిండుంది లోపల. ఆ స్మోక్ అంతా బయటికి తీయడం కొరకు స్మోక్ ఎగ్జాస్టర్స్ యూజ్ చేసినాము. తర్వాత కిటికీలు కూడా కొన్ని ఓపెన్ చేసి స్మోక్ని బయటికి వాటర్ స్ప్రే చేసుకుంటూ స్మోక్ని అంతా బయటికి రప్పించడం కొరకు ప్రయత్నాలు చేస్తాము. ఎవరైనా లోపల ఉండిపోయారా సార్? అది ఎవరైనా రెస్క్యూ చేశారా? ఫైర్ మా రాగానే స్పాట్కి రీచ్ కాగానే పైన ముగ్గురు చిక్కుకున్నట్టు మాకు తెలియగానే ఇమీడియట్గా మా ఫైర్ సిబ్బంది వాళ్ళ ముగ్గురిని కూడా రక్షించడం జరిగిందండి. ఎవరికి ఇంజూరీ కాలేదు, ఎవరేమీ ఈ ప్రమాదంలో చనిపోవడం జరగలేదు. సార్ మొదటగా మంటలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? సెకండ్ ఫ్లోర్లో మంటలైనవి. మరి అది కాజ్ ఏంటనేది తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తామండి. సెకండ్ ఫ్లోర్ అనేది వ్యాపార సముదాయమా లేకపోతే ఆఫీస్ స్పేస్ ఏంటి సార్? సెకండ్ ఫ్లోర్లో ఏముంటుంది? సెకండ్ ఫ్లోర్లో అది ఆఫీసే. అలా కంప్యూటర్లు, ఏసీలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఆకాశ్ అనే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నట్టు అందులో డిఫరెంట్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అయింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రిలయన్స్ ఉన్నది. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రిలయన్స్ ఉన్నది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి దాంట్లో ల్యాప్టాప్స్, వుడెన్ ఫర్నిచరు, తర్వాత ఎల్ఈడి బోర్డ్స్, ఏసీలు ఇవన్నీ ఉన్నాయి. అంటే దానికి ఆకాష్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ రన్ అవుతుందని తెలిసింది. తర్వాత జూహి అనే క్లినిక్ ఉంది 3rd ఫ్లోర్లో, ఐవీఎఫ్ సెంటర్ అది. దాంట్లో పేషెంట్కి ఇట్లా ఎవరు లేరు. 4th ఫ్లోర్లో వచ్చేసి ఆఫీసు, అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్నిచర్ అవన్నీ ఉన్నాయి. 5th ఫ్లోర్ కూడా ఆఫీసే. బిల్డింగ్ కానుకునే పక్కన హాస్టల్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. హాస్టల్ వరకు ఏమైనా పాకినట్టు అనిపించింది? ఎటు కాలే, ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడం జరిగింది. ఫైర్ అయితే ఎక్స్టెండ్ కాకుండా మా సిబ్బంది అంతా ఆర్నిషర్ కృషి చేసిండ్రు. అలాంటిది ఏమి లేదు. ఓన్లీ స్మోక్ ఉంది బాగా. అంతా అద్దాలతో ఫిట్టింగ్ ఉంది కాబట్టి స్మోక్ బయటికి పోవడానికి యాక్సెస్ లేకుండా యాక్సెస్ క్రియేట్ చేసి స్మోక్ అంతా బయటికి తీసేస్తాం. టైం పట్టింది సార్ మొత్తం ఈ అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి? తర్వాత ఎంతమంది ఫైర్ ఫైటర్స్ అంతా శ్రమించాలి? సో 5 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయండి. 2 డిఎఫ్ఓలు ఉన్నారు, 3 ఏడిఎఫ్ఓలు ఉన్నారు. సుమారు ఒక 20-30 మంది ఫైర్ ఫైటర్స్ ఆర్నిషర్లు వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఉంటారండి. ఫైర్ పెద్దగా ఏం లేదు. యాక్చువల్గా ఫైర్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసినాం. స్మోక్ బాగా అంతా ఎంక్లోజ్డ్ అయింది కాబట్టి స్మోకే బాగా లోపలంతా నిండుంది కాబట్టి ఆ స్మోక్ని అంతా బయటికి తీస్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. సుమారుగా 2 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో శ్రమించి మంటలు అదుపు చేశారు. అయితే మంటలు తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ దట్టమైనటువంటి పొగ అలుముకుంది. సో ఇదే నేపథ్యంలో ఈ మంటలను ఆర్పేందుకు కొంత ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయంటూ కూడా ఇప్పటికే ఫైర్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా వ్యాపార సముదాయాలు ఉంటాయి. ఒక పక్క డీమార్ట్ ఉంటుంది, మరోపక్క ట్రెండ్స్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ కూడా సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ట్రెండ్సే ఉంటుంది. ఆ తర్వాత పైన ఒక స్టడీ సెంటర్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఫెర్టిలిటీ సెంటర్ కూడాను మరొకటి ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా 2వ ఫ్లోర్లో మంటలు వ్యాపించాయి. 2వ ఫ్లోర్లో మంటలు అధికమైందుకు గల కారణాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో ఎక్కువగా వుడెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, మరోవైపు ఫర్నిచర్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇవే మంటలు అధికం కావడానికి దోహదపడ్డాయి. సో మొత్తానికి మాత్రం మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. కేవలం పొగ మాత్రం ఉంది. ఆ పొగను బయటికి పంపడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. నవీన్.